సార్ మీకు పాస్టర్ అజయ్ బాబు గారు తెలుసా? ఆయన వీడియోలు చూసారా మీరెప్పుడైనా? రీసెంట్‌గా ఒక మాట అన్నారాయన. "మీరు పప్పులు, ఉప్పులు తినే మీరే ఇంత పౌరుషంగా ఉండి ఇలా ఉంటే, మేము గొడ్డు మాంసం తినేవాళ్ళము. మేమెంత పౌరుషంగా ఉంటాము. మేమెలా ఉంటాము?" అంటే హిందువులం మనకి ఆవు అంటే లక్ష్మీదేవితో సమానం. మనం ఒక తల్లిలానే చూస్తాం. అలాంటిది తనంత డైరెక్ట్‌గా వచ్చి, "నేను దాన్ని తింటాను. మరి నేనెలా ఉండాలనంటే" దాన్ని మీరెలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే తనని ఎవరు అడిగేవాళ్ళు లేరా? లేకుంటే ఎదిరించేవాళ్ళు లేరా? రీసెంట్‌గానే పోలీస్ స్టేషన్‌లోకెళ్ళాడు. తను ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే, ఎవరి మీద ఎలా ఇంప్లెయింట్ చేయాలని చూస్తున్నారనుకోవచ్చంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన బుద్ధి వల్ల అటు మాట్లాడాడు. ఏం తిన్నాడు, ఏం తినటం వల్ల అటు మాట్లాడాడు కాదు. ఫస్ట్ నుంచి ఆయన బుద్ధి అట్లాంటిది కాబట్టి అట్లా వంకర మాటలు మాట్లాడటం ఫస్ట్ నుంచి అలవాటే. ఛానల్‌లో కూర్చొని డిబేట్లు చేయటం, ఈ దేవీ దేవతలను తిట్టడం. ఎవరు కంప్లెయింట్ ఇచ్చారు, లోపలికెళ్ళాడు, వచ్చాడు. అయినా ఏందంటే ఇంకా అది ఒక టానిక్ లాగా పనిచేసినట్టు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ మధ్య మళ్ళీ బయటకొచ్చి. అసలు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? లేకపోతే మాంసం తింటాడా? ఎద్దు తింటాడా? దున్నపోతుని తింటాడా? దీనికి పౌరుషానికి అసలు సంబంధమే లేదు. మీకు మన చరిత్రలో చూసుకుంటే పరశురాముడు విష్ణుమూర్తి అంశ ఆయన అవతారం. పరశురాముడు మరి క్షత్రియులందరినీ 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులు మొత్తాన్ని నరికేశాడు. మరి ఆయన బ్రాహ్మడు కదా! మరి ఆయన కూడా ఇట్లానే నాన్ వెజ్ దున్నపోతులను తినలేదు కదా! ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఆయన ఆ దీని నుంచే ఆ అవతారం తర్వాతే ఇది కూడా వచ్చింది. మరి అప్పుడు క్షాత్రానికి అంటే పౌరుషం కానీ ఏదైనా ఉన్నప్పుడు అది ఫుడ్‌కి సంబంధమే లేదు. మరి ఈ లెక్కన ఆయనకి పౌరుషం ఇవి ఉన్నప్పుడు నాకు జైల్లో వేసి నాకు గుండు కొట్టారు, బూతులు తిట్టారు, తన్నారు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మరి ఆ మాత్రం పౌరుషం ఎవడికన్నా వస్తుంది అవి తింటే. మరి ఇంకా అటువంటిది కూడా రాకుండా మరి కుక్కతో వంకరలాగా అట్టానే ఉన్నాడంటే వాడు అసలు ఏం తిన్నా గానీ పౌరుషానికి దీనికి సంబంధం లేదని అర్థం. అది అతనే నిరూపించుకున్నాడు గానీ బయటకు వాగటానికి ఇట్లా మనలాంటి వాళ్ళని ఎవరినన్నా రెచ్చగొడదాం గోకితే వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మర్డర్ విషయంలో అది హత్య అని చెప్పి మర్డర్ అని చెప్పి వాళ్ళు గొడవ చేయటం, అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు చెప్పడం ఇవన్నీ జరిగినాయి. దాన్ని క్యారీ ఆన్ చేసుకొని వీళ్ళేదో ఉపయోగం చేసుకోవాలి, దీన్ని లాభపడాలి మనం లాభపడాలని ఇవన్నీ చేస్తే పాపం తర్వాత పొలిటికల్ గా వెళ్దామని రకరకాల మ్యాప్లు వేసుకున్నారు వాళ్ళు. మనకు పాపం వాళ్ళ దరిద్రం ఏమో కానీ బెల్గాం సంఘటన జరగటం దాంతో ఈ మధ్య మళ్ళీ డౌన్ అయ్యాడు కొంచెం. అంటే ఫ్రైలో లేకుండా పోయాడు. మళ్ళీ ఫ్రైలోకి రావాలి అంటే ఇట్లాంటి ఏదో ఒకటి వాగితే వస్తాడు, జనాలు ఏదో ఒకటి మళ్ళీ రియాక్ట్ అవుతారు మనలాంటోళ్ళు అని. ఎప్పుడైనా కుక్కను ఒకసారి కొడతాం అంతే కదండి. ఇక అదేదో గజి కుక్క అనుకోండి, దాని జోలికి మనం వెళ్ళం అంతే కదా. ఇప్పుడు అదే చేయాలి తప్ప మనం ఆడేదో మాట్లాడాడని మనం వాటిని సమాధానాలు ఇచ్చుకుంటూ కూర్చోటం అనవసరం. సార్ మీరు జై శ్రీరామ్ అంటారా? లేకుంటే జోహార్ శ్రీరామ్ అంటారా? అసలు జోహార్ అనేది మనం దేవుళ్ళుగా భావించే ఎవరిని అనం కదా, జై అని అంటాం. జై అని అంటారు. ఇప్పుడు మీరు దేవుడిగా భావించకపోతే మీరు బూతులు కూడా తిడతారు. జై అంటే కూడా కాదు, ఇంకా ఎదురు బూతులు తిడతారు. సార్ మీరేమంటారు? జై శ్రీరామ్ అంటారా? అంతే కదమ్మా, ఎవరన్నా చెయ్యని అంటాం కదా. మరి అదేంటి మరి పాస్టర్ అజయ్ బాబు మాత్రం లేదు నేను జై శ్రీరామ్ అని నన్ను మనిషిగా పుట్టి చచ్చిపోయాడు కాబట్టి జై అని ఎవరికంటారు అని ఒక పెద్ద డిబేట్ కూడా ఇచ్చారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? మరి అట్లా వాళ్ళు పూజించే వాళ్ళ దేవుడిగా భావించే అతను కూడా చనిపోయిన వ్యక్తే కదా. 3వ రోజుకి లేచాడు, 5వ రోజుకి కాళ్ళు కడుక్కున్నాడు ఏదో చెబుతారు కానీ దానికి ఎవిడెన్స్ ఏం లేదు. మరి అతను చనిపోయాడు అంతే కదా. మరి వాళ్ళని ఏమంటున్నారు? జోహర్ అనాలి కదా కూడా. మన్నే అని పక్కోడిని అంటాము, మనం ఎంత ముందు నీ ఇంట్లో నువ్వు అనుకొని అప్పుడు బయటకు వచ్చాను. మరి అక్కడ జరిగింది అదే కదా. మరి ఆయన ఇప్పుడు తిరుగుతున్నాడు వీళ్ళ కళ్ళ ముందు, మనకు తెలియదు కానీ 3వ రోజు లేచాడు అన్నారు, ఎవిడెన్స్ లేదు అసలు. ఎక్కడన్నా ఉందా ఎవిడెన్స్? వీళ్ళు కల్పించుకొని రాసుకున్నదే కదా. మరి దానికి ఎవిడెన్స్ లేనప్పుడు ఆయన కూడా వాళ్ళు అదే అన్నారు కదా. హల్లెలూయాను ఇంకోటి అంటుంటారు. ఆ జోహార్ క్రైస్ట్ అని ఏదో అంతే పోతుంది కదా. ఈ మాటని మన జోలికి రావాలి ఇప్పుడు. అంటే మనకి అవతారాలు అనేవి ఎందుకు ఉన్నాయి, వాటికి ఆ పరిసమాప్తి అనేది వాళ్ళు తర్వాత ఎలా చేసుకున్నారు. ప్రతి అవతారానికి పరిసమాప్తి ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకైతే అవతారం దాల్చారో ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు అంతర్ధానం అయిపోవాలి. దానికి ఒక ఇన్సిడెంట్ ఉండాలి. దానిలో భాగంగా ఏది జరిగితే అది పట్టుకొని
మళ్ళీ రాముడు మన గరికపాటి గారు చెప్పారు ఇందాక మాంసం తిన్నాడు. ఉమ్. వాల్మీకి రామాయణం చదివినోడు ఎప్పుడు ఆ మాట చెప్పడు. వాల్మీకి రామాయణంలో ఎక్కడ రాయలేదు రాముడు మాంసం తిన్నాడా, ఇంకోటి తిన్నాడా, లేకపోతే ఎంతమంది అంతఃపురంలో రాణుల్ని పెట్టుకున్నాడు, వాడెవడో వాగినట్టు. ఇది ఎక్కడ వాల్మీకి రామాయణంలో లేదు. ఉమ్. అసలు ఈ రామాయణాలు ఈ దేశంలో చాలా మంది రాశారు, వేల మంది. వాడెవడో రాసింది, ఈడెవడో రాసింది పట్టుకోవటం, అందులో ఉన్నది చెప్పటం కాదు. అసలు ప్రామాణికం ఏదో వాల్మీకి రాసిన రామాయణమే ప్రామాణికం. మనకు అందులో ఏది ఉందో అది మాట్లాడాలి. అందులో అయితే ఎక్కడ రాముడు మాంసం తిన్నాడు అనేది వాల్మీకి రాయలా. ఎందుకంటే ఆయన చూడలేదు కాబట్టి రాసి ఉండడేమో అని. ఇది కొత్తది కూడా చెబుతాడు. ఆయన అంతఃపురంలో దూరి ఇటు రాశాడు వాల్మీకి, ఆ లోపల తింటాడు, భోజనంలో తిన్నాడేమో, ఈయన పోయి చూసి వచ్చాడు తినేటప్పుడు ఆయన అని కూడా వాగుతారు మనం ఇట్లా చెబితే. అంతే కదా, సహజం అది. అసలు వాల్మీకి రాసింది రామాయణం కాదు, అసలు దాని పేరు రామాయణమే కాదు. మనం పెట్టుకున్నాం రామాయణం అని. అంటే రాముడు అయనం, రామ అయనం. అయనం అంటే ఆయన నడిచిన దారి, రాముడు నడిచిన దారి కాబట్టి రామాయణం అని మనం పేరు పెట్టుకున్నాం. కానీ అసలు వాల్మీకి రాసిన దాని పేరు సీతాయా చరితం మహత్. సీత గురించి, సీత చరిత్ర మహత్యం అనేది ఆయన దానికి పేరు. అది రామాయణం అనేది మనం పెట్టుకున్న తర్వాత ఎక్కడ వాల్మీకి రామాయణం అనేది లేదు ఆయన రాసింది. సార్ ఇప్పుడు తెల్లాకల మనోహర్ ఆయన గురించి మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. లాస్ట్ టైం కూడా మీది ఒక డిబేట్ కూడా చూసాము. అయితే అందులో హిందువులు సెక్యులర్లు అనేసి ఒక మాట అన్నారు. ఇది వింటాకి ఎలాగుంది అంటే హిందువుల్లో ఒక రకంగా రెచ్చగొడుతున్నట్టే ఉంది. సో అతనితో డిబేట్ లో కూడా కూర్చున్నారు. అసలు ఏంటి, అతను ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అసలు చెప్పాలనుకుంటుంది ఏంటి, అంతా విన్న తర్వాత మీకేమనిపించింది? నిజంగానే హిందువులు సెక్యులర్ల ఇలా అంటున్నారు అంటే ఇండైరెక్ట్ గా కించపరచడానికో లేకపోతే వాళ్ళని వేలైతే చూపించాలని అంటున్నట్టే కదా అక్కడ. సో మరి మీకు ఏమనిపించింది అక్కడ? అతనికి ఏం తెలియదు పాపం, అమాయకుడు. అమాయకుడిని ఎలా అంటారండి? అమాయకులు అయితే ఒకటి దేనో గురించి మాట్లాడాలి. ఒకవేళ తెలియని దాని గురించి మాట్లాడుతున్నాము అంటే దాని గురించి మనకి ఎంత వరకు తెలుసో అంతవరకే మాట్లాడాలి. తెలియని దాని గురించి మాట్లాడుతూ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పే వాళ్ళని అమాయకులను మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు అసలు వాళ్ళకి? ఆయన నేను వీడియో చేశాం కదా, చేస్తే ఆయన సపోర్ట్ చేసే సంకర జాతి కంచర గాడిదలు వందల మంది ఉన్నారు. పాపం ఈయన జెన్యున్ గా ఏం చెప్తున్నాడు, పాపం నాకు తెలియదు, నేను పుస్తకాలు చదవలేదు, రామాయణం చదవలేదు, భగవద్గీత చదవలేదు, సినిమాలు చూశాను నేను, టీవీలో సీరియల్స్ 1000 సీరియల్స్ 10 రోజులు కష్టపడి చూశాను ఓపెన్ గా చెప్తున్నాడు పాపం. ఇప్పుడు సినిమాల్లోని మనం చూసిన రామాయణంకి మనకి కథా పుస్తకాల్లో దొరికే రామాయణంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైతే రామాయణం బుక్ లో చదివి వస్తారో అప్పుడే సినిమాల్లో ఏం చెప్పారు అనేది అర్థమవుతుంది. సినిమాల్లో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎలా రిప్రజెంట్ చేసి చూపించొచ్చు అని మాత్రమే ఒక కేటగిరీ కింద సినిమా తీసారే తప్పితే సినిమాలో ఉన్నదంతా నిజానికి యాజ్ ఇట్ ఈస్ గా రామాయణంలో జరిగిందని లేదు కదా. చాలా వరకు కల్పితాలని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి అవే చూసి అయ్యే నిజాలు అనుకుని మాట్లాడే వాళ్ళని ఏమనాలి? అది కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాలు తీస్తారు. దానికోసం ఏదో మసాలా పూసి రాముడిని డౌన్ చేసి దుర్యోధను రావణాసురుని పెంచడం, అర్జునుడిని డౌన్ చేసి కర్ణుడిని పెంచడం. మళ్ళీ ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు రావణాసురుడి ప్రధాన పాత్ర పోస్తే రాముని డౌన్ చేసేస్తారు, మామూలు చిన్నవాడిని పెడతారు పాత్ర కింద. ఆయన ఏ క్యారెక్టర్ వేస్తే అదే టాప్ అన్నమాట. అది పౌరాణికంలో ఆయన చేసింది ఒక రకంగా, అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జనం కూడా అవి చూసి అంతకుముందు ఇప్పుడు చదివే ఓపిక ఎవరికి లేదు, విజువలే కావాలి. ఆ సినిమాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆయన ఏ క్యారెక్టర్ వేస్తే అది టాప్ లాగా తీశాడు. ఇదే నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు అదే వాక్కుంటూ కేచకుడు పాత్రని ఎవడన్నా హీరో కింద చేస్తాడా? ఆయన కేచకుడిని హీరో కింద రామారావు గారు కేచకుడు మంచోడి కింద చూపించారు అందులో. తర్వాత కర్ణుడు అంటే ఓకే, కర్ణుడి మీద సానుభూతి ఉంటది మనందరికి, ఏదో దానగుణం అది ఉంది. సరే, అలా పాత్రలు చూసి అవి చూసి ఈయన సెక్యులర్ ఇవి రాముడు లేడు, దేవుడు లేడు, కృష్ణుడు మనిషి, రాముడు మనిషి, వాళ్ళ దేవుడు లేరు, రామాయణమే కల్పితం, ఈ గ్రంథాలన్నీ కల్పితం, ఇలా అనుకుంటే అన్ని కలుపుతాలే అనుకుంటాం. అదే అది చెప్తుంటే ఈ సంకర జాతి కంచర గాడిదలు కామెంట్ పెట్టే గాడిదలు ఉంటారు లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు, ఈ యొక్క సెక్యులర్ గాళ్ళు, ఇలా ఈ ఒక వర్గం ఉంటది. ఆయన్ని పొగుడుతుంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. పాపం ఇతర ఏం చేస్తాడు, ఓపెన్ గా నేను చదువుకోలేదని చెప్పేస్తాడు, వ్యాపారస్తున్నాను. అంటే సెక్యులర్ కి డెఫినేషన్ అందుకే లలిత్ కుమార్ బాగా అడిగాడు. లలిత్ కుమార్ సెక్యులర్ అంటే రిలీజియన్ కి స్టేట్ కి, అంటే ఇప్పుడు మనది స్టేట్ అంటే ఒక కంట్రీ, లేకపోతే ఇక్కడ ఒక మన రాష్ట్రం అనుకో, కంట్రీని కూడా స్టేట్ అంటాం. దీన్ని డిఫరెంట్ రిలీజియన్ స్టేట్ లోకి రాదు,
వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్, దీన్ని మనం పోల్చి చూడకూడదు అని చెప్పేసి. అంటే అది ఒక్క ముక్కలో చెప్పాలంటే అండి, ప్రభుత్వం ఏ మతాన్ని అవలంబించి ఉండకూడదు, అది ఏ మతాన్ని ఎంకరేజ్ చేయదు. అంటే అవలంబించు, ఎంకరేజ్ చేయడం వేరు. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు కండి, బీజేపీ హిందూ మతం అన్నట్టు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కాదు కదా. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఫుల్ ముసల్మాన్ని సరే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పాలిటిక్స్ అంతే, వాళ్ళ పాలిటిక్స్ కోసమే చేస్తారు మరి. చేసింది అందుకని అది కాదు, ఎంకరేజ్ చేయటం కాదు, ప్రభుత్వం అవలంబించకూడదు ఆ మతాన్ని, ఏ మతాన్ని, వాటి ట్రెడిషన్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వకూడదు. గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పాలిటిక్స్ కూడాను వాళ్ళ రాజకీయాల భవిష్యత్తు కోసం ఇక్కడ చూసుకుంటే మనకి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో క్యాస్ట్ల గురించి కదుపుతున్నారు, రిలీజియన్స్ గురించి కదుపుతున్నారు, మతాలకు సంబంధించినవి మాట్లాడుతున్నారు. అధికారాల్లోకి రాకముందు ఆ మతానికి మేము అది చేస్తాం, ఈ మతానికి మేము ఇది చేస్తాం. ఇవన్నీ ఎందుకు? రాజకీయ పరంగా ఎవరికి ఎటువంటి లైక్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎలా చేస్తాము, భవిష్యత్తులో అభివృద్ధి ఎలా తీసుకొస్తాము, వీటి గురించి మాట్లాడాలి. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఇప్పుడు నేను పేరు ఎత్తకూడదు కానీ చాలా మంది ఉన్నారు, అది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇలా ఎవరైతే మతాలు పేరు పెట్టుకుని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కూర్చున్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయం అంటే అంతే కదమ్మా. పొలిటీషియన్స్ ఏంటి, ఓట్లు పడాలా, జనాలు ఓట్లు పడాలంటే ఏదో ఒక పార్టీని తిట్టాలా, ఏదో ఒక పార్టీని పోషించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎప్పుడు కూడా ముసల్మాన్లకి క్రిస్టియన్స్ కి అనుకూలంగా ఉందని అందరికీ తెలుసు, జనంకి అంటూ ఉంటారు కదా. సో రివర్స్ లో వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ పార్టీ మతవాద పార్టీ, హిందూ మతవాద పార్టీ అంటారు. బీజేపీ ఏమీ అలా ఉండదు, మామూలుగా ఉన్న ప్రకారం వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఈ సెక్యులర్ అనేటటువంటి దానికి వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యులర్ ముసుగులో సెక్యులర్ అని అంటారు. అది ఎవరికి అర్థం కాదు, ఆ కన్ఫ్యూజన్. అందువలన మనకు రాజకీయ పార్టీలతో అలా చేస్తున్నారని చెప్పి మనం ఏం అనుకోకలేదు, వాళ్ళ నైజం అది. కాబట్టి ఈ సెక్యులర్ అంటే గురుగారు చెప్పినట్టు, మహేష్ గారు అన్నట్టు ప్రభుత్వం అవలంబించకూడదు. వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ రిలీజియన్ ఆర్ స్టేట్ అన్నమాట. దాన్ని తీసుకుని దానికి అర్థం కాక పాపం ఇందాక నువ్వు అడిగినట్టుగా తెల్లకుల ఆయన మనోహర్ గారు ఏమంటారంటే రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, ఒక ఐఏఎస్ సర్వీస్ లాగా టెంపుల్ సర్వీస్ కింద పెట్టాలా, ఇండియన్ టెంపుల్ సర్వీస్ అని ఏదో పాప ఆయన ప్రపోజల్స్ ఆయన ఇస్తున్నారు. రాముడు కృష్ణుడు దేవుడు కాదు అంటాం సెక్యులర్ కాదండి. అది సెక్యులర్ ఎలా అవుతుంది? ఎవడి నమ్మకం ఆడిది, నువ్వెవడి మధ్యలో మాట్లాడటానికి. అసలు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని పక్కనోడి మీద కనమడినోడి మీద దుమ్మెత్తి పోసుకుంటూ తిరిగి, వాక్ స్వాతంత్రం ఈ దేశంలో 2 మతాలకే ఉందండి, హిందూ మతానికి లేదు. వీడు మాట్లాడితే వాక్ స్వాతంత్రం, వీడేమో మత పిచ్చోడు. వాళ్ళు మాట్లాడితే సెక్యులరిజం, వాక్ స్వాతంత్రం. ఇట్లా బానిసల్లాగా 70 ఏళ్ల పాటు ఇండియాలో జనం అలవాటు పడిపోయి దీనికి. ఇటు మాట్లాడితే ఇది సెక్యులరిజం, వాళ్ళు మాట్లాడితే, మనం ఇటు మాట్లాడితే మత పిచ్చి అనే ఉద్దేశం జనాల్లో కూడా వీళ్ళు ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీ మత పిచ్చితోనో లేకపోతే హిందూ మతం సపోర్ట్ చేస్తుందనో ఇది చాలా మంది అదే అనుకుంటున్నారు, అదే ప్రచారం జరుగుతుంది. కానీ అది కాదు. ఇప్పటి వరకు ఏదైతే ఆ మతాలకి సపోర్ట్ గా ఈ చట్టాలు చేయటం ఇవన్నీ జరిగినాయో వాటికి నియంత్రణ లేకపోతే దేశానికి ప్రమాదం అనే ఉద్దేశంతో వాళ్ళని నియంత్రిస్తుంది. దానికి మత పిచ్చి అద్దుతున్నారు వీళ్ళు పడినోళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్ మనకి కడుపు మంట వస్తుంది కదా. మీరు ఇది ఇప్పుడు అంటున్నారు, మీకు మన ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు వక్ఫ్ బోర్డు గురించి ఎంతమందికి తెలుసండి ఇక్కడ ఉన్న వాళ్ళు? వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే వచ్చిందో, వక్ఫ్ బోర్డు వచ్చినప్పుడు ముస్లింలు మన భారతదేశం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పాకిస్తానానికి వాళ్ళ ఆస్తులు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుని తీసుకొచ్చింది. ఎలాగా? ముస్లిమ్స్ ఇక్కడ వదిలేసి పెట్టి వెళ్ళిపోయిన ఆస్తులకి ఇండియాలో ఉన్న ఎవరికి అధికారం ఉండదు. రెండోచ్చేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి కూడా దాని మీద అధికారం ఉండదు. థర్డ్ వన్, ఇక్కడ ఉన్న హిందువులు కూడా దాని మీద ఎటువంటి అధికారం ఉండదు, ఎటువంటి టెంపులైజేషన్ కూడా. ఓకే, ఇక్కడ వరకు ఓకే, ఇంతవరకు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మాత్రమే వదిలిపెట్టి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చని అన్నారు. అంటే వాళ్ళే పెంచి పోషించుకుంటున్నారనా? గవర్నమెంట్ గానీ ఏది కాదండి, ఇక్కడ ఉన్న ముస్లింలు వాళ్ళే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, వక్ఫ్ వ్యవస్థ, వక్ఫ్ బోర్డు. అట్లానే సేమ్ యాజ్ మనకి పాకిస్తాన్ లో హిందువుల ఆస్తులు ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు నెలకొట్టారు, చంపేశారు, రకరకాలు చేశారు, పారిపోయి వచ్చారు మన వాళ్ళు హిందువులు. అక్కడ ఇండిపెండెన్స్ అప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ డివైడ్ అయిందో 26% హిందూస్ అక్కడ ఉండేవాళ్ళు పాకిస్తాన్ లో. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, అంటే అప్పుడు అంతా కంబైన్ కాబట్టి కంట్రీ.
వాళ్ళ ఆస్తులు వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇట్లానే ఒక హిందూ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి అక్కడ వాటిని జాగ్రత్త చేశారు ఏమన్నా? లేదు. గుళ్ళకే దిక్కు లేదు, గుళ్ళు మొత్తం మొదలుకొట్టాం. మరి ఇక్కడ ఎక్కడ సెక్యులర్ ఏంటిది? మరి ఇక్కడ మాత్రం ఎందుకని చేస్తున్నారంటారు? కాంగ్రెస్ పార్టీ చేసిన దరిద్రం అదే కాంగ్రెస్ కదా. పార్టీ 1970 ఇంకా కాంగ్రెస్ పార్టీ అని కూడా అనద్దండి. నెహ్రూ గారు గాంధీ గారు చేసిన దరిద్రం ఇది. పార్టీ మొత్తాన్ని తిట్టకూడదు కానీ ఎందుకు ఒకడో ఇద్దరు చేసిన తప్పులకి మందం కలిపి కూడా తిట్టకూడదు. తీసుకొచ్చింది నెహ్రూ గారే కదా. ఈ చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడతారు. ఇంకా ఒక రకంగా చెప్పి దీనికి నెహ్రూ గారి కన్నా బ్యాగ్ మొత్తం గాంధీ గారు. ఎందుకంటే ఆయన వల్లే పాకిస్తాన్ కి మనకి వార్ జరిగిన టైంలో కూడా ఆ రోజుల్లో 50 కోట్లు 56 కోట్లు పాకిస్తాన్ కి మనం కాంపెన్సేషన్ ఇవ్వాలని ఈయన నిరాహార దీక్ష చేసిన ప్రబుద్ధుడు పాకిస్తాన్ కి ఫేవర్ గా. అది ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఇదే చెబుతాడు. ఆయన కనుక బతుకుంటుంటే అసలు మనం ఏం చేయొద్దు, ఆడ పాప నాళ్లే పోతారు అని చెప్పి ఇంకా మన వాళ్ళు ఏమైనా అటాక్ చేయకపోతే అప్పుడు కూడా నిరాహార దీక్ష చేస్తాడు పార్లమెంట్ ముందు. అట్లా బతుకుంటుంటే అది కూడా చేసేవాడు. మరి ఇట్లా ఈ దరిద్రాన్ని క్యారీ చేసి ఇల్లు ఇక్కడ దాకా చేసుకొచ్చి మనకు కూడా మైండ్ లో చాలా మందికి సెక్యులర్ పేరుతో ఒక చెక్కులర్ గాళ్ళు. ఇప్పుడు నువ్వు చూసి సెక్యులర్ కూడా కాదు, చెక్కులర్ అంటే చెక్కగాళ్ళు అన్నమాట. వాళ్ళు ఈ పేరుతో ఇక్కడ చాలా మంది అవుతున్నారు. సార్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయన హిందువుల గురించి ఎన్నో రకాల పోరాటాలు చేశారు. ఒకానొక సిచ్యువేషన్ లో కూడా తను గుడికి వెళ్ళినప్పుడు అడుక్కునే ఆమె మెట్ల మీద కూర్చుందని సంథింగ్ ఆమె డబ్బులు అడిగితే ఆ జయ శ్రీరామనో ఏదో అనమంటే ఆమె అన్నాను అంటది, అంటేనే డబ్బులు ఇస్తానని ఏం అంటాడు. వీడియో కూడా బాగా వైరల్ అయింది. సరే పోనీ ఈ ప్రసాదమైనా తిను ఇది ఇస్తానని అంటే మేము చర్చికి వెళ్తామండి బాప్టిషన్ తీసుకున్నాను, నేను తీసుకున్నాను. మన హిందూ దేవాలయాల దగ్గర అడుక్కుంటారు, అలాగని నేను అంటలేదు, ఎక్కడైనా అడుక్కోవచ్చు. కానీ అన్ని దేవుళ్ళు ఒకటేలాగా ఎందుకు చూడ. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, చర్చి దగ్గర అంటారా? సార్ ఇప్పుడు చర్చిల్లోని కాదు సార్, వాళ్ళకి దశంలో మారిగా ఇక్కడ ఇదంతా సంపాదించిందంతా చర్చిలకే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదండి. వీళ్ళకి పర్టికులర్ గా నోట్ చేశారు కదా. అవును కదా. అదే మన హిందూ దేవాలయాలకి ఎంతమంది వచ్చేస్తున్నారు? కొన్ని కష్టంలో ఉన్న వాడికి ఎవరికైనా ఎంతమంది సాయం చేస్తున్నారు? దేవాలయాలకు ఇచ్చాడు అనుకోండి, మీకు భక్తి ఎక్కువ మీరు పోయి ఇచ్చారు, అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఆ డబ్బుల్లోనే ఒక 10 రూపాయలు తీసి మళ్ళీ ఈ పాస్టర్లకి జీతాలు, ఈ మదర్సాల్లో లేకపోతే మసీదుల దగ్గర మౌలీలకి వీళ్ళకి జీతాలు ఇస్తుంది కదా. ఆ డబ్బులు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చినవి ఉన్నాయి, మీరు కట్టే ట్యాక్స్ నుంచి వచ్చి. సార్ నేను ఈ మధ్యన ఇంకొక వీడియో కూడా చూసాను, బాగా వైరల్ అయింది. అది ముస్లిమ్స్ వాళ్ళ పేర్లు ఎత్తకూడదు కానీ మసీదులకి కరెంటు బిల్ చూసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ చర్చెస్ కి చాలా వరకు కరెంటు బిల్ అనేది తక్కువ వస్తుంది. కానీ హిందువులు మాత్రమే దేవాలయాలకి కరెంటు బిల్ అనేది చాలా అధికంగా అవుతుంది. గవర్నమెంట్ కూడా చూసుకుంటే ఇండైరెక్ట్ గా వీళ్ళ వైపే సహాయార్థాలు చేస్తున్నాయి అన్నట్టుగా ఒక వ్యక్తి వీడియో అయితే చేస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మీకు మసీదు చర్చిలు రన్ చేస్తే వాటికి నామినల్ కరెంటు. అదే ఆలయాలు ఉన్నాయి సార్ మనవి, వాటికి అవే ఉండవు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటాయి. కొన్ని చోట్ల కమర్షియల్ కూడా వేస్తారు. అది అంతే. మరి అది ఫస్ట్ అది అడిగేవాడు ఎవడు లేడు, అసలు అడిగే సమస్య లేదు. అంతేకాదు, వాళ్ళకి కరెంట్ కూడా కట్ చేస్తారు ఇంకా మాట్లాడుతారు. అంతేకాదమ్మా, ఎందుకంటే అది మాకు తెలుసు, మేము చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1900 ఎమర్జెన్సీ టైంలో ఏం చేసిందంటే హిందువుల మీద చేసిన దాడి కేవలం ఈ గుళ్ళ మీద దీని మీద అన్నట్టుగా చెప్తున్నారు కదా, అది కాదు. అసలు పెద్ద పెద్ద సంస్థలనే బ్యాన్ చేయించాడు కాంగ్రెస్ పార్టీ. ఆనంద్ మార్గ ఆశ్రమం ఉండేది అప్పుడు. ప్రౌట్ అని ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని ఇచ్చారు ప్రభాత్ రంజన్ సర్కార్. ఆయన రైల్వే ఆఫీసర్. ఆయన ఆనంద్ మార్గ ప్రచారక సంఘం పెట్టినప్పుడు ఆయన డబ్బున్నటువంటి వాళ్ళని పేదవాళ్ళకి ఇమ్మన్నారు. అది ప్రౌట్ సిద్ధాంతం. దాని మీద ఆయన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభద్ర అని గూగుల్ చేస్తే వస్తుంది. డాక్టర్ రవిభద్ర అని చెప్పేసి ఆయన సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన ఈ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీని ఇస్తే 1993లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. కానీ ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని తర్వాత అది విత్డ్రా చేయమని చెప్పేసి క్యాపిటలిస్టులు టాటా బిర్లాలు వీళ్ళంతా కాంగ్రెస్ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అడిగితే ఆయన విత్డ్రా చేయను అన్నారు. నేను పుట్టిందే దీనికోసమని. యాంటీ కమ్యూనిజం లాగా ఉంటుంది అనమాట.
సో కమ్యూనిజం అప్పుడు జ్యోతి బసు సీఎం గా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, రష్యన్ గవర్నమెంట్ కమ్యూనిజం ఏమో, ఇందిరాగాంధీ అప్పుడు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా ఉంది. అప్పుడు ఆమె మీద ప్రెషర్ ఇస్తే కొన్ని ఆర్ఎస్ఎస్ మీద కూడా కొన్ని ఆంక్షలు తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల పాటు బ్యాన్ విధించారు. అలాగే హిందూ సంస్థలన్నిటిని కూడా ఈ ఇవి హిందూ సంస్థలు కాదు, ఇవి అయినా కూడా ఇది ఆనంద్ మార్గ్ అనేది హిందూ సంస్థ కాదు, అదొక ఆర్ఎస్ఎస్ అన్న ఇవన్నీ ఒక అటానమస్ సంస్థలు. అంటే పేద ప్రజలకు చేయడము, తర్వాత చక్కగా ఉన్నది అబ్సల్యూట్ ట్రూత్ ని, వాస్తవ నాలెడ్జ్ ని ఇవ్వడానికి విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ వాటిని ఎలా చేశారంటే హిందూ మతతత్వ పార్టీలాగా చేసేసారనమాట. అలా సంస్థల కింద చేసి అలాంటి అణగొట్టేశారు. అందువలన సెక్యులరిజం సెక్యులరిజం అని మాట్లాడే వీళ్ళు కేవలం మనం ఏదో చిన్న టెంపుల్స్ అనుకుంటాం. ఈ రోజున ఆనంద్ మార్గ్ అది అప్పట్లో ఇందిరాగాంధీ అణచగట్టేసినటువంటిది 29 కంట్రీస్ లో ఉన్నది. బాబాని ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు 180 దేశాలకు ఎక్స్పాండ్ అయింది. తర్వాత 300 బ్రాంచెస్ ఇండియాలో ఉంటాయి, 180 కంట్రీస్ లో ఎక్స్పాండ్ అయి ఉంది. ఈ సిబిఐ వాళ్ళు కూడా అప్పుడు ఒక ఇందిరాగాంధీ ఏది చెప్తే చేయాలి కదా, వాళ్ళకి తెలుసు అనమాట. బాబా మాకు తెలిసి హిందూ సంస్థలన్నీ కూడా బ్యాన్లు చాలా సంస్థలు చేశారు. ఎగ్జాంపుల్స్ 2 చెప్పారు. అంటే ఈ విధంగా హెరాస్మెంట్ అప్పుడు ఏవో కేసులు వాళ్ళు మేము ప్రెషర్కి వచ్చి ఇచ్చేస్తున్నాం, విషాన్ని కూడా ప్రయోగించారు. 5.5 సంవత్సరాలు ఆయన కేవలం మజ్జిగ దాగి భోజనం చేయకుండా, ఆయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి. అలాగే మన ఆర్ఎస్ఎస్ సంస్థల మీద కూడా కొంతకాలం బ్యాన్ చేశారు. ఇట్లా ఇప్పుడు హిందూ మతం అంతా కూడా ఏంటంటే ఎవరు మతతత్వ పార్టీలా ఉండదన్నమాట. ఈ తెల్లాకుల మనోహర్ ఏంటి, హిందూ మతోన్మాదం, జై శ్రీరామ్ అంటే హిందూ మతోన్మాదులు అంటారు, అల్లా అంటే ముస్లిం మతోన్మాదులు అంటారు, తర్వాత ఇది అల్లా క్రిస్టియన్ అంటే క్రైస్తవ మతోన్మాదులు అంటున్నారంటే లలిత్ కుమార్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా కాదు నాయన, ఇదిగో ఇలా జరిగింది అని. మరి వినాలి కదా, సెక్యులరిజం 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 అని. సెక్యులరిజం అంటే మన ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని మతాలని సమానతత్వంతో చూసుకోవాలి అన్నట్టు అర్థమవుతుంది, కానీ అట్లా కాదు. మహేష్ గారు చెప్పినట్టుగా సెక్యులరిజం అన్ని మతాలు సేము, అన్ని దేవుళ్ళు సేము అంటే ఏ గొడవ లేదు. మతాల దేవుళ్ళకి సెక్యులరిజం కి సంబంధం లేదు. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు ప్రసాదం పెడితే వాళ్ళు తినరు, ప్రసాదంగా ఫుడ్ ఏదైనా ప్రసాదంగా పెడితే తినరు. అసలు మనకి వీళ్ళకి ఓ రంగం ఏంటంటే వాళ్ళ భావజాలం ఎట్లుంటుందండి, యాంటీ అంతే తప్ప. ఇప్పుడు మీరు విగ్రహానికి అది పెట్టాం కాబట్టి తినకూడదు. మనం విగ్రహారాధన వ్యతిరేకం కాబట్టి విగ్రహానికి అది సమర్పించి మనం దాన్ని నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తింటాం, అది తినరు. అసలు మీరు రైతు పండించినప్పుడు, పంట పండించినప్పుడు వరి వేసాడు అనుకోండి, అదే విగ్రహారాధన చేస్తారా? మీరు అక్కడే మీకు పూజ చేస్తాడు. రైతు వరి నాటేసేప్పుడు చేస్తాడు, కోతకు వచ్చిన తర్వాత కానీ అది కోతకు వచ్చేప్పుడు పూజ చేస్తాడు, ఆఖరికి అమ్మేటప్పుడు కూడా పూజ. అమ్మేటప్పుడు చేసి దాన్ని రాశంత పోసిన తర్వాత దాన్ని పూజ చేస్తాడు. ఈ 2 రకాల పూజలు చేసి వాడు మార్కెట్ లోకి అప్పుడు వస్తాయి. అది కదా వీడు వండి అది నైవేద్యం, వీడింటో వండుకు తిన్నా కానీ అది నైవేద్యం పెట్టిందే కదా. మరి అది ఉన్నప్పుడు తిని మానేయాలి. ఏ అమెరికా నుంచి అక్కడి నుంచి బర్గర్లను పిజ్జాలు ఆర్డర్లు పెట్టుకుని రోజు తినాలి. ఎక్కడ ఉన్నారు అవి కూడా మన ఇండియాలో దొరికే పౌడర్స్ తో తయారు చేసేయండి. అది ఇక్కడ అందుకే అంది అమెరికా నుంచి పెట్టుకోవాలి ఆర్డర్లు రోజు. ఇల్లు జొమాటోలో ఏమన్నా ఇంటర్నేషనల్ అవి పెట్టుకు తినాలి. అవి ఏంటంటే ఒక పిచ్చ తింగరతనం. నిజం చెప్పాలండి, వాళ్ళు చేస్తున్న దాన్నే వాళ్ళు వ్యతిరేకించడం, అది ఎంత పిచ్చితనం చెప్పండి. మీరు ఆచరించేది ఒకటి, వ్యతిరేకించేది ఒకటి, రెండు ఇంతకీ ఒకటే. మీరు అనుకుంటున్నారు అది, కానీ అది జరగట్లేదు కదా. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే గనక మనలోనే మన వాళ్ళు కూడా చాలా మంది అటు ఇటు 2 రకాలుగా మాట్లాడుతూ 2 పడవల మీద కాలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏదో ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడాలి. అండ్ రెండో వచ్చేసి తెలియని దాని గురించి మాట్లాడేటప్పుడు అక్కడితో దాన్ని మాట్లాడడం మానేయాలి. సో ఈ 2 మారితే ఆటోమేటిక్ గా బాగుంటుంది. సాయి పల్లవి గారు ఓ డైలాగ్ కూడా అన్నారు, మన ఆర్మీకి పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే ఉగ్రవాదుల్లా కనిపిస్తారో వాళ్ళు కూడా మన వాళ్ళు ఎలాగే కనిపిస్తారు కదా అని ఒక మాట అన్నారు. దాని వల్లే ఆవిడ ట్రోల్ కూడా అయ్యారు. కానీ సో ఇదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, కానీ దీని గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా దీని గురించి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు దాకా చూసారు కదా, సో ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది? నిజంగానే హిందువులు సెక్యులర్లా, లేకుంటే అసలు ఏమనుకుంటున్నారు?
రాముడు దేవుడు అనుకుంటున్నారా లేకుంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? మీరు రాముడికి జై శ్రీరామ్ అంటారా లేకుంటే జోహార్ శ్రీరామ్ అంటారా? సో కామెంట్ సెక్షన్ లో అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ ఏమైనా ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ మీరు మమ్మల్ని లైక్ చేయడం ద్వారా కూడా మాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేయడానికి ఇది ఒక బూస్టర్ కింద కూడా అనిపిస్తుంది. సో అది మాత్రం మర్చిపోదు. అండ్ మరోసారి మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు.